వెయిట్ లాస్ కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాం కదండీ! మనం డైట్‌లో కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. అందులో ఇదొక రెసిపీ అండి. జొన్న పిండితోటి తప్పాళ్ళ చెక్క. అసలెంత టేస్టీగా ఉంటదంటే చాలా బావుంటదండి. కరకరలాడుతా ఉంటుంది. అంత బావుంటుందనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు? జొన్న పిండితో తప్పాళ్ళ చెక్క చేసుకుందాం. అందుకోసం నేను ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియను, చిన్న ముక్క అల్లం తీసుకొని ఈ చాపర్లో వేసి సన్నగా చేసుకుంటున్నానండి ముక్కలు. ఇందుకోసం నేను 3 గరిటెల జొన్న పిండి తీసుకున్నాను. ఈ 3 గరిటెల జొన్న పిండి చక్కగా ఇద్దరికి వస్తుందండి. ఇద్దరు తినొచ్చు అనమాట. దీనిలో నేను ఇవి క్యూమిన్ సీడ్స్ ఒకటేసాను. తర్వాత జీరా అండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, మళ్ళీనేమో కారము, ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వులు, తెల్ల నువ్వులు వేసానండి. ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులు. చాలా బాగుంటాయండి తెల్ల నువ్వులు కూడా వేస్తే ఇందులో మనకి తగులుతూ ఉంటాయన్నమాట. కొంచెం పచ్చిశనగపప్పు, ఇంతేనండి. వీటిని మనం చక్కగా గోధుమ పిండి ఎలా కలుపుకుంటాం చపాతీలకి, అలా నీళ్లు పోసేసి కలుపుకోవటమే. మెత్తగా కొంచెం గట్టిగా పిసకాలండి. జొన్నపిండి కదా, కొంచెం జిగురు వస్తేనే మనకి బాగా పెనానికి పట్టుకుంటుంది. తపాళ్ళలో చేయట్లేదండి, నేను పెనం మీద చేస్తున్నాను. అది కూడా రోటీ పెనం మీదే చేస్తున్నాను. అంతేనండి, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పెనం మీద మనం పొయ్యి మీద పెట్టకుండానే పెనం ఆన్ చేయకూడదండి. ఆన్ చేయకుండానే మనం బ్రష్ తోటి ఆయిల్ బాగా అప్లై చేసేయాలి. స్టవ్ అప్లై చేశాక పిండి ముద్ద తీసుకొని మనం చేతితోటి అలా తట్టాలండి. పలచగా తట్టుకోవాలి. అసలు ఇది తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా, బాగా అనిపిస్తుంది. నా ఈవినింగ్ స్నాక్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా నా డిన్నర్ కోసమే చేసుకుంటాను. ఇది 8 లోపల తినేస్తాం, 7:30, 8 లోపల. అందుకే డిన్నర్ కోసం చేసుకుంటానండి. అలా హోల్స్ పెట్టుకొని దానిలో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్, కొంచెం డ్రాప్ ఆయిల్ వేసుకొని ఆ హోల్స్లో చుట్టూ కూడా ఒకసారి ఆయిల్ తోటి అలా అంటానండి బ్రష్ తోటి. పెద్ద ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు దీనికి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఎందుకంటే వేడి దాని మీద అయితే పిండి అతుక్కుపోతుందండి, అసలు స్ప్రెడ్ అవ్వదు. అందుకని పెనం చల్లగా ఉన్నప్పుడే మనం ఇది చేసుకోగలం. 2 వైపులా బాగా కాల్చుకోవాలి. చూడండి ఎలా ఎర్రగా కాలిపోయిందో. అసలు తింటుంటేనండి ఇంకా 2, 3 తిన్నా బాగా అనిపిస్తుంది అనమాట. పల్చగా వస్తాయి, అంత పల్చగా చేసుకోవచ్చు. మీకు రోటీ చేయటం రాకపోతే ఇది ఇలా చేసుకోండి. ఇది దీనికి చట్నీ కూడా అవసరం లేదు. చట్నీ లేకుండానే ఉత్తిదే తినేసేయొచ్చండి. ఎందుకంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర అవన్నీ వేస్తాం కదా, అల్లం అవన్నీ చాలా బాగా క్రంచీగా అనిపిస్తాయి. అందుకే మధ్యలో పచ్చిశనగపప్పు కూడా తగులుతూ ఉంటాయండి. అలాగే ఇంకొకటి కూడా అలా చేసుకోవటమేనండి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, వేడి పెనం మీద అసలు పిండి పెట్టకూడదండి, అతుక్కుపోద్ది. చల్లగా అయ్యాకనే చేసుకోవాలి. నేనైతే మళ్ళీ వెంటనే సింక్ కింద వాటర్ కింద పెట్టేసి కడిగేసి మళ్ళీ వెంటనే ఇంకొకటి చేసేస్తానన్నమాట, టైం కలిసి వస్తుందని. మీరు కూడా ట్రై చేయండి. ఇది షుగర్ కంట్రోల్కి కానీ వెయిట్ లాస్కి కానీ చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కదా జొన్నపిండిలో. డైజెషన్ కూడా చాలా మంచిది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవన్నమాట. మీరందరూ ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. ఇవి 2 తినగానే మన పొట్టంతా నిండుగా అనిపిస్తుందండి. అందుకే వెయిట్ లాస్కి బాగా పనికొస్తుంది. దీనికి తోడు మీరు ఏమన్నా వాకింగ్ లాంటిదో, సైక్లింగ్ లాంటిదో చిన్న ఎక్సర్సైజ్ చేశారంటే మాత్రం 100% ఇది బాగా యూజ్ అవుతుందండి. వెయిట్ లాస్కి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే ఎవరికైనా షుగర్ ఉంటే మాత్రం షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుందండి.
ఈ జొన్న పిండి నేను పిండి కొననండి. మిల్లులోనే మీకు ఒక ఆర్గానిక్ ఆయిల్స్ మిల్లు ఉందని చెప్పాను కదా! వాళ్ళే అన్నీ దొరుకుతాయండి. అక్కడ జొన్నలు, కొర్రలు, సజ్జలు అన్నీ దొరుకుతాయండి. నేను వాళ్ళ వీడియో కూడా మీకు ఒకసారి పెడతాను. ఎవరికన్నా కావాలి అన్నా ఏమన్నా వాళ్ళు హోమ్ డెలివరీ కూడా చేస్తారండి. నేను త్వరలో ఆ వీడియో కూడా పెడతాను మీకు. అక్కడే నేను పల్లి నూనె అంటే గానుగ నూనె అండి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె అవన్నీ అక్కడే తీసుకుంటాను. ఎక్కువ వీటికి నువ్వుల నూనె, పల్లి నూనె వాడతానండి. ఈ రెసిపీస్కి అయితే పల్లి నూనె వాడాను. పల్లి నూనె కూడా టేస్ట్ బాగా అనిపిస్తుందండి. మన ముందే వాళ్ళు పట్టిస్తారనమాట. అందుకోసం అని మనం నూనెలే ఎక్కువ వాడతాం కదండి, కూరల్లో వాటిల్లో అన్నిటికీ నూనె కావాలి కదా. అందుకని అదొకటి మంచిది చూసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. హెల్త్ బాగుంటుంది మనకి. కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా కానీ వేరే వాటికి పెట్టే బదులు దీనికి పెట్టుకోవటం బెస్ట్ కదా. అందుకనే నేను ఈ నూనెలే కొంటానండి. అక్కడ వాళ్ళ దగ్గర అన్నీ దొరుకుతాయండి, కుకీస్ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి. మీకు ఒకసారి ఆ వీడియో కూడా పెడతాను. మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు, హోమ్ డెలివరీ కూడా చేస్తారనమాట. ఆ వీడియో పెట్టాక మీకు ఆ వివరాలన్నీ డిస్క్రిప్షన్లో పెడతానండి. ఉంటాను. బాయ్. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. బాయ్. మీ కపిల.